సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్తే శ్రీధర్ సార్. నమస్తే భవాని. బాగున్నారా? బాగున్నాను. ఓకే సార్. నేను ఈరోజు ఒక టాపిక్ అనుకున్నాను సార్. ఫస్ట్లీ నేను నా గురించి చెప్తాను. నేను యాక్చువల్గా ఎంబీఏ చేశాను. ఎంతవరకు ఎంబీఏ చేసినా ప్రైవేట్ జాబ్స్ అని లేకపోతే అడ్మినిస్ట్రేషన్ దీంట్లో వెళ్ళాలనే థాట్ ఉంటుంది తప్ప టిల్ నౌ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని గవర్నమెంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇలా ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్గా ఒక సర్వే వచ్చింది 2025 ఈ ఇయర్లో. అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ ప్రకారం 86% బీటెక్ స్టూడెంట్స్కి అండ్ 46% బీ స్కూల్లో చదివిన ఎంబీఏ స్టూడెంట్స్కి కూడా జాబ్ రాలేదు. అలాంటప్పుడు వీళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది? అసలు జాబ్సే లేవా? చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ లేకపోవడం ద్వారా యూత్ అంతా కూడా జాబ్స్ లేదు ఒక నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయారు. కానీ చాలా జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ లో. అసలు మీరు ఎంబీఏ చేస్తారన్నారు కదా, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్ రాకపోతే ఇంకా నాకు ప్లేస్మెంట్ లేదు అనుకుంటున్నారు. గవర్నమెంట్ లో ఉందనే విషయం కూడా తెలియదు. ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ లో మార్కెటింగ్ ఆఫీసర్ అనే పోస్ట్ ఒకటి ఉంది. దానికి యాక్చువల్ గా ఎంబీఏనే క్వాలిఫికేషన్. దానికి ఐబిపిఎస్ ఎస్ఓ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఈ అక్టోబర్ డిసెంబర్ సీజన్ లో. ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్. దీని క్వాలిఫికేషన్ లో ఎంబీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి సెపరేట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎంబీఏకే పోస్టులు ఉన్నాయి యాక్చువల్ గా. ఇది ఆలోచించలేదు వాళ్ళు అసలు. సో కాబట్టి ఇలా మీరు చూసుకుంటే ఒక ఎంబీఏకే చెప్పాను, ఇంకా బీటెక్ డిగ్రీకి చాలా జాబ్స్ ఉన్నాయి అసలు గవర్నమెంట్ లో. ఉంటే నోటిఫికేషన్స్ ఎలా తెలుస్తాయి సార్? వాళ్ళకి ఎగ్జామ్స్ ఏంటి, ఇలాంటి ప్రాసెస్ ఏముంటుంది? ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేదు నిజంగానే. సో మీరు చెప్పండి. యాక్చువల్ గా ఇండియాలో దాదాపుగా 50 నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఎవ్రీ ఇయర్ 50. మీరు స్టేట్ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడలేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, సో అవి దాని పక్కన పెట్టేస్తే రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్. ఏంటంటే బ్యాంకింగ్ నెంబర్ 1. బ్యాంక్ లో ఎప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒక బ్యాంకింగ్ లోనే ఎవ్రీ ఇయర్ నియర్లీ ఒక 10 to 15 నోటిఫికేషన్స్ పడుతుంది. నేను మొత్తం మీద 50 చెప్పాను. ఒక బ్యాంక్ నోటిఫికేషన్స్ 10 to 15 పడుతుంది. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాల కోసం. సో ఇది రెగ్యులర్ గా ఒక 5 నోటిఫికేషన్స్ వస్తుంది. ఇవి రెండు ఈ గ్రూపే 15 వచ్చాయి. ఇవి కాకుండా మీకు చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఐసి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా సో ఇన్సూరెన్స్ కంపెనీ, ఇలా మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 5 ఉన్నాయి. ఇవి కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్. సో సిడ్బి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఏఎఫ్ క్యాట్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఇలా మొత్తం తీసుకుంటే నేను చెప్పినట్టు మీకు 30 నోటిఫికేషన్స్ నుంచి 50 నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం రెగ్యులర్ క్యాలెండర్ తో పడతాయి. ఈ అన్నిటికీ కామన్ సిలబస్ తమాషా ఏంటంటే 4 సబ్జెక్ట్స్. అర్థమెటిక్ అది యాప్టిట్యూడ్ అంటాం, రీజనింగ్ అయితే లాజికల్ రీజనింగ్ గా పిలుస్తారు, ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీ, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, కొన్ని జీకే సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 సబ్జెక్టులు నేర్చుకుంటే 50 ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం రాయొచ్చు అని చెప్తున్నాను. మినిమం దాదాపుగా అనుకోండి 30 to 50 మధ్య వేరే చేసుకున్నా కూడా 50 ఎగ్జామ్స్ దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రాయొచ్చు. 1 year నుంచి 2 years ప్రిపేర్ అయినప్పుడు స్టూడెంట్ కరెక్ట్ కూర్చొని 1 to 2 years మాక్సిమం గవర్నమెంట్ జాబ్ అచీవ్ చేయగలుగుతారు. జాబ్స్ రాలేదు ప్రైవేట్ కంపెనీలో జాబ్ రాలేదు అని చెప్పేసి నిరాశ పడిపోయి యూత్ ఎంత ప్రాబ్లం తెలుసా అసలు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ఉన్నారు. అసలు జాబ్స్ రాకపోతే, ఉద్యోగం రాకపోతే ఎంత పరిస్థితి ఆలోచించారు. అసలు యూత్ ఏమైపోతే తెలియదు. అసలు ఎందుకు నెగిటివ్ గా థింక్ చేస్తారు? పాజిటివ్ గా ఉన్నాయి. దాని అంతా మీకు నీట్ గా ఇప్పుడు ఇలా కాకుండా ఒక స్మార్ట్ బోర్డ్ మీద ప్రెజెంటేషన్ చేస్తారు. షూర్. ఎందుకంటే ఎందుకు అనుకుంటున్నామంటే చాలా మంది ఇప్పుడు పీజీ చేస్తున్నారు, డిగ్రీ, బీటెక్, వీళ్ళందరూ చిన్న చిన్న జాబ్స్ కానీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఉద్యోగులకు కూడా తెలియదు ఇలా ఎగ్జామ్స్ రాయొచ్చు, నోటిఫికేషన్స్ పడతాయని. మీకు ఒక ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. కౌటిల్య ఇన్స్టిట్యూట్ అనే కోచింగ్ కూడా రన్ చేస్తారు తిరుపతిలో. ఆల్మోస్ట్ ఒక 20,000 స్టూడెంట్స్ ని ట్రైనింగ్ ఇచ్చారు. 100 మందికి స్టాఫ్ కమిషన్ వచ్చింది, రైల్వే వచ్చాయి, బ్యాంకింగ్ లో వచ్చాయి, ఇంత మందికి వచ్చారు. సో నెక్స్ట్ వచ్చి 2026 లో అట్లీస్ట్ ఇప్పటికైనా నెక్స్ట్ ఇయర్ నుంచి రెజల్యూషన్స్ అని అంటారు. సో వాళ్ళ కోసం గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ వాల్యుబుల్ అడ్వైస్ ఏంటి వాళ్ళకి? డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పినట్టు
సో ఈ టోటల్గా నేను లిస్ట్ మీకు ఓవరాల్గా చెప్పాను. మీరు చెప్పిన దానికి కాంప్రహెన్సివ్గా నీట్గా ఒక ప్రజెంటేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీనా భవాని? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఒక జస్ట్ 4 సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ద్వారా 50+ ఉన్నాయండి ఎగ్జామ్స్. చాలామందికి తెలియని విషయం. అందరూ ప్రైవేట్ కంపెనీ జాబ్స్, ప్రైవేట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోతే ఉద్యోగం లేదు అనుకుంటారు కదా. ఎందుకు అలా అనుకుంటారు? డిగ్రీ ఎలిజిబిలిటీతో, అంటే డిగ్రీ అంటే BA, BCom, BSc, ఇంజనీరింగ్, బీటెక్ ఎలిజిబిలిటీతో, కొన్ని ఇంటర్ 10th ఎలిజిబిలిటీతో కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి ఇండియాలో? 50. ఎన్నిసార్లు వస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎవ్రీ ఇయర్ ఈ 50 ఎగ్జామ్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ 50 ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ నియర్లీ 50 అనుకోండి, 30 నుంచి 50 మధ్యలో అలా వేరీ అవుతుంటుంది. ఈ అన్నిటికీ దాదాపుగా ఉన్న 50 ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ అర్థమెటిక్, రీజనింగ్, అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. 4 సబ్జెక్టులు నేర్చుకుంటే మీకు ఇయర్లో దాదాపుగా 50 టైమ్స్ ఎగ్జామ్స్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈజీ తెచ్చుకోవచ్చు. ఎందుకు మీరు డిగ్రీ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ప్లేస్మెంట్ రాలేదని పరిగెత్తడము, డబ్బులు ఖర్చు పెట్టి సిటీస్కి వెళ్ళి ట్రైనింగ్లు తీసుకోవడము, మళ్ళీ అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము? హ్యాపీ కదా, 1 to 2 years మీరు వర్కౌట్ చేయండి చాలు. మరి ఏమున్న ఎగ్జామ్స్ క్లియర్గా చూద్దాం. నేను లాస్ట్ 20 yearsగా కౌటర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ట్రైనింగ్ కొన్ని 20,000 మంది ట్రైనింగ్ ఇచ్చామండి. కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నా స్టూడెంట్స్ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్లో. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. నేను అందుకోసమే నేను మొత్తం డేటా మీకు పర్ఫెక్ట్గా ఇస్తున్నాను. ఫస్ట్ చూడండి, బ్యాంక్, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, ఈ 3 డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని వేల వ్యాకెన్సీస్. నేను వ్యాకెన్సీస్ కూడా నేను దాన్ని ఐడెంటిఫై చేసి మీకు ఈ 2025, 2024లో వచ్చింది మీకు నీకు లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. అంటే మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, దాదాపుగా 12 బ్యాంక్స్. సో ఈ 12 బ్యాంక్స్లో కూడా రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్కి క్లర్క్, PO లెవెల్లో రిక్రూట్మెంట్ చేయడానికి ఒక బోర్డు పేరు ఐబీపీఎస్ అంటారు. ఈ ఐబీపీఎస్ వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్స్ అండ్ క్లర్క్స్, SO రకరకాల పోస్టులు ఫిల్ చేస్తుంది. జనరల్గా వచ్చే డేట్ సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ వస్తాయి. లాస్ట్ టైం మనం చూసామంటే నియర్లీ 6,000 వ్యాకెన్సీస్ ఫిల్ చేశారు, 6,000 వ్యాకెన్సీస్. మొత్తం చూడండి, టోటల్ వ్యాకెన్సీస్ 50,000 దాటిపోతుంది ఇయర్. నేను మీకు చూసి తెలుస్తుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి మీరు ఐబీపీఎస్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే PO ఎగ్జామినేషన్ కూడా చెప్పాను. తర్వాత క్లర్క్, మళ్ళీ సపరేట్ క్లర్క్ ఎగ్జామ్ ఇస్తున్నాడు. అది ఆగస్ట్ ఆ టైంలో వస్తుందన్నమాట. SO అంటే మీకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్. ఇది చాలా మంచి పోస్ట్, చాలామంది తెలియదు. ఎందుకంటే బీటెక్, CSE, ECE ఈ బ్రాంచెస్ వాళ్ళకి బ్యాంకుల్లో IT ఆఫీసర్ అని పోస్ట్ ఉంది. బీటెక్, CSE చేసిన వాళ్ళు, ECE చేసిన వాళ్ళు జాబ్ రాలేదని ఎందుకంత బాధపడతారు? మంచి జాబ్, IT ఆఫీసర్ పోస్ట్, మంచి శాలరీస్. మీరు SO పోస్టులు, MBA వాళ్ళకు ఉన్నాయి, మార్కెటింగ్ ఆఫీసర్. లా చేసిన వాళ్ళకి లా ఆఫీసర్ పోస్ట్ ఉంది. అదేవిధంగా BSc అగ్రికల్చర్ సైన్స్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్ట్ ఉంది SO ద్వారా. చూసారు ఎన్ని మంచి పోస్టులు ఉన్నాయో. తర్వాత ఇది SO. నెక్స్ట్ మీకు RRB అంటే మామూలుగా మనకి గవర్నమెంట్లో ఉన్న బ్యాంక్స్ కాకుండా, ఈ బ్యాంక్స్ అంతా ఏమొస్తుంది మీకు? సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్, కెనరా బ్యాంక్, ఇవన్నీ జనరల్గా గవర్నమెంట్ బ్యాంక్స్. ఇవి కాకుండా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని ఉంటుంది, అవునా? ఇది ఇప్పుడు ఇంత మునుపు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అన్నీ మెర్జ్ చేసేసారు. అలాంటి తెలంగాణలో కూడా మీకు అన్ని గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, RRBs. వాళ్ళు సపరేట్గా క్లర్క్ ఎగ్జాము, క్లర్క్ అంటే అసిస్టెంట్, తర్వాత మళ్ళీ ఆఫీసర్స్, 2 నోటిఫికేషన్ దాని నుంచి ఎవ్రీ వస్తుందన్నమాట. రైట్, ఇది కూడా మీకు పోస్టులు చూస్తే ఏపీలో 274, తెలంగాణలో 420 వ్యాకెన్సీస్ వచ్చాయి లాస్ట్ టైం. నెక్స్ట్ RRB, PO ఇవి తీసుకుని ఇక్కడే మీకు ఇచ్చిన నోటిఫికేషన్స్ చూస్తే నియర్లీ యూ కెన్ ఫైండ్ ఒక దాదాపుగా 10,000 వ్యాకెన్సీస్ ఇక్కడే మీకు కనిపించాయి. ఇదంతా ఇచ్చిన నోటిఫికేషన్స్, రైట్, ఎక్స్పెక్టెడ్ కాదు, ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ చెప్తున్నాను. నెక్స్ట్ SBI వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ నోటిఫికేషన్, మళ్ళీ SBI క్లర్క్, SBI PO ఇలా ఎప్పుడైతే సపరేట్ అయిందో మనకి ఎక్కువ ఎగ్జామ్స్ దొరుకుతుంది. అందుకే నేను మా స్టూడెంట్స్ చెప్తాను, మీరు 365 days ఎగ్జామ్ నోటిఫికేషన్ రెడీగా ఉంటుంది, ఎప్పుడన్నా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఎందుకు? దాదాపుగా 50 నోటిఫికేషన్స్. ఇప్పుడు నోటిఫికేషన్ అనౌన్స్ చేశారనుకోండి, ఈరోజు 1 month వరకు అప్లికేషన్ డేట్ ఉంటుంది. ఆ 1 month అయిపోయే లోపల, ఎండ్ అయిపోయే లోపల ఇంకొక బోర్డు, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్, ఒక బ్యాంకు, SSC, రైల్వే, ఇలా మీరు ఈరంతా ఆల్మోస్ట్ దాదాపుగా మీరు ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం మనకి గవర్నమెంట్ జాబ్స్లో ఉందని చెప్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ లేదని చాలామంది అనుకుంటారు కదా, అక్కడ లేదు, ఉన్నాయని చెప్తున్నాను. రైట్, SBI మీకు PO శాలరీ తెలుసా అండి? సిటీస్లో వర్క్ చేసే వాళ్ళకి 1 lakh శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఉంది. మీకు ఒకసారి థింక్ చేయండి, ఏ కంపెనీ, ఏ ప్రైవేట్ కంపెనీ, ఏ IT కంపెనీ మీకు ఫ్రెషర్కి, ఫైనల్ స్టూడెంట్ కూడా అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఫైనల్ స్టూడెంట్ వేసుకోవచ్చు.
ఏ ప్రైవేట్ కంపెనీ ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి ₹1,00,000 శాలరీ ఇస్తుంది? గవర్నమెంట్లో ఇస్తుంది మీకు ఎస్బీఐ. ఎనీ డిగ్రీ స్టూడెంట్ అండి అప్లై చేసుకోవచ్చు, రైట్? సో 1000 వేకెన్సీస్ ఇచ్చింది లాస్ట్ టైం. తర్వాత మళ్ళీ ఎస్బీఐలో ఎస్ఓ పోస్టులు. నెక్స్ట్ మళ్ళీ చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఐడిబిఐ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్. వీళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ద్వారా. అంటే ఐబీపీఎస్ ద్వారా కాకుండా మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ అవసరమైనప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకుంటాయి. దాని ద్వారా మళ్ళీ మీకు చాలా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి కదా, రైట్? ఇవి 5000 వేకెన్సీస్ వచ్చాయి చూడండి. నెక్స్ట్ ఆర్బీఐ, మీకు తెలిసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాప్ మోస్ట్ బ్యాంక్, గ్రేడ్ బి ఆఫీసర్, మంచి నోటిఫికేషన్. సో చాలా డీసెంట్ జాబ్. అసలు మీరు కస్టమర్స్తో సంబంధం ఉండదు. మీరు ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా హైదరాబాద్ ఉంది ఆఫీసు, వెళ్ళాలంటే కూడా మీకు ఏంటి అక్కడ మొత్తం సెక్యూరిటీ, చాలా టాప్ లెవెల్ పోస్ట్. శాలరీ కూడా మీకు దాదాపుగా 1,20,000 దాకా వస్తుంది స్టార్టింగ్ శాలరీ. మంచి పోస్ట్ ఉంది ఆర్బీఐ గ్రేడ్ బి. ఆర్బీఐలో మళ్ళీ అసిస్టెంట్స్ పోస్ట్ ఉంది, క్లరికల్ క్యాడర్ కూడా. సో వాళ్ళు కూడా మీకు దాదాపుగా ఒక 550 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే చూడండి ఎన్ని నోటిఫికేషన్ వచ్చాయో. నేను ఇక్కడ 10+ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం ఇక్కడికే మీకు ఒక 15 to 20 దాటిపోయి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీస్. నేను మాట్లాడేదంతా గవర్నమెంట్ జాబ్సే. ఎల్ఐసి ఏడీఓస్, ఎల్ఐసి అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ ఆఫీసర్. తర్వాత ఎన్ఐసిఎల్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇవన్నీ చూసారా ఇన్సూరెన్స్ కంపెనీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండి. చాలా కూల్ జాబ్స్. చాలామంది ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్లికేషన్స్ వేయరు. బ్యాంక్, మన సౌత్ ఇండియా మొత్తం బ్యాంక్ జాబ్స్ వెళ్ళిపోతారు. మంచి డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి, మంచి డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎందుకు? వర్క్ తక్కువ ఉంటుంది మీకు, వర్క్లోడ్. మీరు ఇంకేదైనా ప్రిపేర్ కావచ్చు. వర్క్లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? సాటర్డే సండే హాలిడేస్ ఉంటుంది. వర్క్లోడ్ తక్కువ అనుకుంటే ఏం చేయొచ్చు? మీరు కావాలంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కూడా ప్రిపేర్ కావచ్చు కదా. మీకు ఇంకా రకరకాల ఎయిమ్స్ ఉన్నాయి, అవి చేసుకోవచ్చు కదా. కాబట్టి తక్కువ వేకెన్సీస్ ఉన్న వాటికే గుర్తుపెట్టుకోండి, జనరల్గా కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది దాని వైపు వెళ్ళరు. సో ఇవి చాలా మంచి పోస్టులు. కావాలంటే మీరు ఎక్కడైనా వర్క్ చేయాలి. నా స్టూడెంట్స్ ఎంతోమంది మా కౌటిల్య ద్వారా జాబ్ చేస్తున్నారు. ఎన్ఐసిఎల్, యూఏసీ, ఓఎస్సీఎల్ వాళ్ళందరూ చెప్తున్నారు సార్ చాలా బాగుంటుంది సార్, మన స్టూడెంట్స్ చెప్పండి సార్ అంటారు. ఆ ఇన్పుట్సే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇంటెలిజెన్స్ బ్యూరో అండి, చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్, మనకు తెలిసిందే అవునా. ఒక సిబిఐ లాంటిది మీకు డిపార్ట్మెంట్. ఐబీ అంటేనే ఒక భయం, పవర్ అండి, చాలా పవర్. వాళ్ళు సపరేట్గా మీకు ఏసీఐఓ అనే పోస్టులు డిపార్ట్మెంట్స్, ఏసీఐఓ అనే జాబ్స్ ఫిల్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ వస్తుంది, దీన్ని వదలద్దండి. చాలా చాలా పవర్ఫుల్ పోస్ట్. ఎవరన్నా కూడా మంచి పవర్ఫుల్ పోస్ట్ చేయాలి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వలేకపోయినా, ఐపీఎస్ అవ్వలేకపోయినా అనే ఒక ఫీలింగ్ ఉంటే మీరు దీన్ని వదలద్దండి. అన్నీ ఒకటే సిలబస్ ఇక్కడ చూపించేది, అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్. ఆర్ఆర్బీ అండి, విపరీతమైన పోస్టులు. ఎన్ని 5000 వేకెన్సీస్, ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు. సో ఏది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, ఎన్టీపీసీ అనే కేటగిరీతో రెగ్యులర్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. మీకు డిసెంబర్ మంత్లో 5000+ వేకెన్సీస్ లాస్ట్ టైం ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఈఎస్ఐసి, నేను చెప్పాను చూసారా, బ్యాంకులు కాకుండా వేరే డిపార్ట్మెంట్స్, ఇవి చాలా బాగుంటుంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దాంట్లో యూడీసీ పోస్టులు, ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అంతా. సో ఇది కూడా, ఇది చూసారు ఎన్ని వేకెన్సీస్, 2500 నియర్లీ, రైట్, అనౌన్స్ చేసింది మన. ఇది ఎయిర్ ఫోర్స్లో చేరాలనుకునే వాళ్ళకి ఏఎఫ్ క్యాట్ సంవత్సరానికి 2 సార్లు వస్తుందండి. సో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, మంచి శాలరీ ప్యాకేజెస్, చాలా ఫెసిలిటీస్. శాలరీలే కాకుండా ఎయిర్ ఫోర్స్లో ఉండే వాళ్ళకండి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది లైఫ్, మంచి హెల్తీ చెప్పాలంటే, ఎందుకంటే ఫిజికల్గా చాలా వరకు మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. సో ఫిబ్రవరిలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తుంది ఏఎఫ్ క్యాట్. సో 750 వేకెన్సీస్ ఉన్నాయి మనకి లాస్ట్ టైం మనం చేసిన దాని ప్రకారం. ఇప్పటికే చూసారా ఎన్ని ట్రిప్ అయిందో. నెక్స్ట్ ఎస్ఎస్సిజిఎల్, చాలా చాలా మంచి డిపార్ట్మెంట్. ఎస్ఎస్సిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. మనము ఎంత ప్రాబ్లం, ఒక విధంగా చెప్పాలంటే అవగాహన లోపం అంటే, మన సౌత్ ఇండియాలో పిల్లలు చాలామందికి బ్యాంక్ కోచింగ్ వెళ్ళిపోతారు. అసలు రెండోది సూపర్ డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి, ఏంటది, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి. అంటే మీరు దీని వైపు ఎక్కువ ఆలోచించండి. ఎస్ఎస్సి నేను చెప్పను, ఎందుకంటే చాలామంది తక్కువ అవగాహన, నార్త్ ఇండియా పిల్లలకి ఎక్కువ అవగాహన ఉంది, సౌత్ ఇండియన్ పిల్లలు ఎక్కువగా బ్యాంక్ జాబ్స్కి వెళ్ళిపోతారు. ఎస్ఎస్సి చాలా మంచి పోస్టులు, ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే ఏమేమి ఉన్నాయి, జిఎస్టీ ఆఫీసు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, అవునా, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో జాబ్ చేసేవాళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తారు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే బోర్డు ద్వారా ఎగ్జామ్స్ రాస్తారు. ఈ ఎస్ఎస్సి బ్యాంక్స్ అంతా ఒకటే సిలబస్. దీంట్లో తమాషా ఏం తెలుసా, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి. కొంతమంది ఇంటర్మీడియట్లో 10th అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ అయిపోయి ఉంటారు, వాడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ రాదు, ఎందుకు డిగ్రీ లేదు ఏం లేదని. మరి అయిపోయిన తర్వాత 10th క్వాలిఫికేషన్తో ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తారు. ఇంత మంచి పోస్ట్ ఉంది కదండి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అక్కడ మీకు ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉందన్నమాట. అది మీకు చీఫ్ పోస్ట్ ఏం కాదు. తర్వాత ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీతో సిహెచ్ఎస్ఎల్ అనే ఎగ్జామ్ పడుతుంది ఎస్ఎస్సి వాళ్ళే, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ. అక్కడ మీకు ఇంటర్ ఎలిజిబిలిటీ అంటే మీరు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు రాసుకోవచ్చు, మీరు బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హ్యాపీగా రాసుకోవచ్చు. అంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు, బీటెక్ చదువుతున్న పిల్లలు
ఆన్ గోయింగ్ జరుగుతున్నప్పుడే, పర్సూయింగ్ చేస్తున్నప్పుడే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు దీనిలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ పడుతుందండి. దాంట్లోనే సీజీఎల్ అంటే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఆఫీసర్ లెవెల్. ఈ ఆఫీసర్ లెవెల్ పోస్ట్కి వెళ్తే మీరు డైరెక్ట్గా కొన్ని పోస్టులు మీకు గెజిటెడ్ ర్యాంక్ కూడా ఉన్నాయి దాంట్లో, రైట్. చాలా మంచి పోస్టులు, వీక్ ఆఫ్లు ఉంటాయి, సాటర్డే సండే మీకు హాలిడే ఉంటుంది, కూల్ పోస్టులు, శాలరీస్ కూడా మీకు 60-75,000తో మీకు స్టార్టింగ్ ఉన్నాయి, రాను ఇంకా పెరుగుతుంది, మంచి పవర్స్ ఉన్న పోస్టులు. వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది బ్యాంకింగ్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే బ్యాంక్ మీకు మార్నింగ్ 10 o'clock ఓపెన్ అయితే ఈవినింగ్ మీకు తెలిసిందే 5 o'clock వరకు కస్టమర్స్ వస్తూనే ఉంటారు, ఎక్కడ కూడా వాళ్ళు డీవియేట్ ఉండదు. వీళ్ళకి కస్టమర్స్ విజిట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎప్పుడైనా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోకి వెళ్ళరు కదా, జిఎస్టీ ఆఫీస్లో మీరు వెళ్ళరు, ఆడిటర్స్ వాళ్ళు వెళ్తారు అంతే, అవసరమైనప్పుడు వాళ్ళ పనులు చేసుకుంటారు. చాలా కూల్గా ఉంటుంది, టైమింగ్స్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి వైపు మీరు బాగా ఆలోచించండి. ఎన్ని దాదాపుగా ఒకటే సిలబస్ అండి, కొంత తేడా ఉంది అంతే. ఎస్ఎస్సిలో ఒక మ్యాథ్స్ మీద ఒక 4 సబ్జెక్టులు 4 చాప్టర్స్ ఉంటాయి తప్ప ఇంకేం లేదు. సో బ్యాంకులో మీకు అర్థమెటిక్ ఉంటుంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది ఎన్ని పోస్టులు చూడండి ఒకసారి, దాదాపుగా 20,000 వ్యాకెన్సీస్. ఇన్ని వ్యాకెన్సీస్ ఎవ్రీ అన్ని కలుపుకుంటే సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ అన్ని కలుపుకుంటే ఇన్ని వ్యాకెన్సీస్ అని వచ్చేస్తుంది. ఎందుకు వదులుకుంటారు మీరు? సిహెచ్ఎస్ఎల్ 3,004 ఇచ్చేసారు, ఈ రెండే చూసుకుంటే 22,000 వెళ్ళిపోయింది. సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ వ్యాకెన్సీస్ చూడండి, 2024 డేటా చెప్తాను మీకు నేను, అవునా. ఎంటీఎస్కి 6,000 వ్యాకెన్సీస్ అండి, ఆల్ ఓవర్ ఇండియా వ్యాకెన్సీస్. అంటే ఇక్కడే మీకు పిక్చర్ కనిపిస్తుంది, 25,000+ వ్యాకెన్సీస్ రెగ్యులర్ లాస్ట్ టైం రిలీజ్ చేసిన వ్యాకెన్సీస్ చెప్తాను నేను. నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సిఏపిఎఫ్, దీంట్లో మీకు 5,000+ వ్యాకెన్సీ వచ్చాయి, రైట్. ఇది కూడా మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ లెవెల్ వెళ్ళాలంటే మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నా స్టూడెంట్స్ ఎంతోమంది ఎఫ్సిఐలో వర్క్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంటుంది, అసిస్టెంట్ గ్రేడ్ 3 అని 500+ వ్యాకెన్సీస్, రైట్. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్సిఐ ఆఫీసెస్ ఉన్నాయి, మీరు దీన్ని వదులుకోవద్దండి. ఎఫ్సిఐలో కూడా వర్క్ తక్కువ అండి, బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే చాలా మంచి జాబ్స్, రైట్. ఇక్కడికే మీకు 20 చూపించాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, నేను కాలమ్స్ 20 వేసాను, కానీ ఇవన్నీ కూడా కూడుకుంటే మొత్తం నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కూడుకుంటే 50+ వ్యాకెన్సీస్ వస్తాయి. 50+ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. ఈ 50 నోటిఫికేషన్స్కి కామన్ సిలబస్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ అవేర్నెస్లో మీకు కరెంట్ అఫైర్స్ కొంత ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ప్లస్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్కి. ఎస్ఎస్సికి అయితే కరెంట్ అఫైర్స్తో పాటు జీకేని అడుగుతున్నాడు. జీకేలో ఏముంటుంది మీకు, ఈ మామూలుగా మీరు 10th క్లాస్లో నేర్చుకున్న సిలబస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అవి 2 మార్కులే, పెద్ద ఎక్కువ మార్కులు కాదు, హిస్టరీ 2 మార్క్స్ అంతే. సో మీరు దాన్ని పెద్ద స్టడీ చేయాల్సిన పని కూడా లేదు. మీరు ఎనీ స్టూడెంట్ ప్రైవేట్ జాబ్స్ రాలేదని చెప్పి మీరు బాధపడకుండా ఫస్ట్ మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసము మీరు ప్రిపేర్ అయితే 1 to 2 years మీరు స్పెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అచీవ్ చేస్తారు. 50 నోటిఫికేషన్స్, 50 ఎగ్జామ్స్ ఇయర్లీ, దాదాపుగా 50 మీకు ఈ 4 సబ్జెక్ట్స్తో రెగ్యులర్గా పడుతున్నాయి. దీని మీద మీరు ఫోకస్ చేయండి చెప్తున్నాను, రైట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.